ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభాభివందనములు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈ రోజు దినాన దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో చూసుకుందామా? సో అందరూ కూడా నాతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మీరు బలపడతారని ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు దినాన్ని వాక్యంలో చూసినట్లయితే కీర్తనలు 51 అధ్యాయము 7 నుంచి 11 వచనాలు మనం ధ్యానించినట్లయితే అందులో ఒక్కొక్క వచనం గురించి మనం పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం. పిల్లరా, బైబిల్ ఏమనుందంటే, నేను పవిత్రులగునట్లు ఇస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈరోజు దినాన్ని మీ పాపాలు మీరు ఏం చేయాలంట? కడుక్కునే విధంగా ఉండాలంట. అంతేకాండి, హిమం కంటే తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, పాపం నుంచి విమోచించుము, కడుగుము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకని అలా మాట్లాడుతున్నారంటే, బైబిల్లో పిల్లలు ఈరోజు చాలామంది కుటుంబాల్లో కొన్ని సమస్యలన్నీ తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే సమస్యల్ని జయించకపోవడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే మరి సమస్యలు లో కురికిపోతూ మరి జీవితమే నిరాశ నిస్పృహతో బాధపడుతూ అనేక విధాలుగా బాధపడడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు, మీ యొక్క పాపము, వ్యక్తిగతమైన పాపము చాలా మందిని హృదయాల్లో గాయపరుస్తూ సమస్యల మీద సమస్యలు వచ్చే విధంగా కుటుంబాలని నష్టపరిచే విధంగా నడిపిస్తూ ఉంటుంది పిల్లరా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు బయటపడాలంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మరి దేవుడికి మీరు ప్రార్థన చేసుకుంటూ మీ తప్పులు మీరు ఒప్పుకునే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను ఉండాలి పిల్లరా. ఎందుకనంటే మీ తప్పులు మీరు ఏం తప్పు చేయట్లేదండి అని చాలా మంది అనుకుంటారు కదా. నేనేం తప్పు చేస్తున్నాను అనుకుంటారు కదా. తప్పు ఏంటంటే, చాలా మంది రక్షణ తీసుకుంటారు అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని హృదయం యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజాలు పొందుతారు. కానీ మరి ఆ యొక్క నెల వచ్చే టైంకి ఏం చేస్తారని అంటే, ప్రభు వల్ల తీసుకోకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఏం పర్వాలేదులే, తీసుకున్నా తీసుకోకపోయినా అనేసి. అలా ఉండకూడదు. ఖచ్చితంగా మీకు దేవుడికి ఒడంబడిక చేసుకోవడానికే, సంధి చేసుకోవడానికే ప్రభు వల్ల అనేటువంటి పద్ధతిలో మరి మనం పూర్వీకుల నుంచి చూస్తున్నాం పిల్లరా. కనుక మీరందరూ కూడా ద్రాక్ష రొట్టె నెలకు ఒకసారి, కొన్ని సంఘాల్లో వారం వారం ఇస్తారు, కొంతమంది రోజు ఇస్తారు, కొంతమంది చూస్తేనేమో నెలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క నెలకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు సంఘానికి వెళ్ళి మీరు రక్షణ పొందారు కాబట్టి, బాప్తిజాలు పొందారు కాబట్టి, మీ అక్కడున్న సంఘానికి అందుబాటులో ఎక్కడైనా దూరంలో ఉన్నా సరే వెళ్ళి అక్కడ మీరు రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోవాలి పిల్లరా. ఎందుకనంటే ఆ రొట్టె ద్రాక్షరసం పుచ్చుకునేటప్పుడు ముందుగానే మరి ఆ యొక్క సేవకులు చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు కానీ, తండ్రి ఏదైనా నేను తప్పులు చేస్తుంటే క్షమించండి, నీ రక్తంలో నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అని మీరు దేవుణ్ణి అడిగి ఆ యొక్క ప్రభు వల్ల చేపట్టేవారుగా ఉండి ఆ రొట్టె ద్రాక్షరసం పుచ్చుకొని భుజించినడి తదనంతరం మీ యొక్క పనుల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే పిల్లరా మీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ పుచ్చుకోకపోతే ఏంటమ్మా అని అంటే, పిల్లరా గమనించుకోండి, ఇప్పటికైనా మీ మనస్సుని, మీ ఆలోచనని, మీ పనుల్ని పక్కన పెట్టి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రభువులు పుచ్చుకునేవారుగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే పిల్లరా, మరి యేసు ప్రభు వారు కూడా ఆయన యొక్క అప్పగింపబడే ముందుగానే ఏం జరిగిందనంటే, మరి శిష్యులకి రొట్టె ద్రాక్షరసాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. మరి యేసు ప్రభు వారు ఇవ్వచ్చేటప్పుడు శిష్యులు అందరూ కూడా రొట్టె ద్రాక్షరసాన్ని పుచ్చుకున్నారు. ఈరోజు మీరు కూడా సంఘానికి వెళ్ళి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంలో చేపట్టాలి. చాలా మంది ఇటువంటివి తెలియక కొంతమంది పెట్టరు, అసలు వెళ్ళాలగానే అనుకొని పెట్టకుండా తీసుకోకుండా ఉంటారు రొట్టె ద్రాక్షరసం. కనుక నమ్మి బాప్తిజం పొందని మీరు ఖచ్చితంగా ప్రతి నెల ప్రభువుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని దేవునితో ఒడంబడిక చేసుకొని మీ పాపాలు మీరు ఒప్పుకొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుందరు గాక. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నారు, హిమము కంటే తెల్లగా నా పాపాలన్నీ కడుగు ప్రభు అని దావీదు యొక్క ప్రార్థనలు మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే ఉత్సాహ సంతోషముతో నాకు వినిపింపము, తర్వాత ఏమంటున్నాడు, విడిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు చూసారా హల్లెలూయా శబ్దం. అందుకే ఇంకేమాట అంటున్నారంటే, నా పాపములకు విముకుడు కమ్ము, నా దోషక్రియలన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధాహృదయము కలుగజేయము, నా అంతరంగంలో మరి ఏమంటున్నారంటే అంతరంగంలో అతనికి మరి నూతనంగా పుట్టించుము అని చెప్తున్నాడు కదా.
ఆయన వాక్యంలో. కనుక అంతరంగంలో నూతన మనసు పుట్టబడాలంటే మరి చేసిన తప్పుల్ని కడగబడాలి, తుడిచివేయబడాలి, శుద్ధి చేయబడాలి. అంటే మీరేం చేయాలంటే మీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకునేవారుగా ఉందురుగాక కదా, మోకరించి ప్రార్థించి, తండ్రి ఒకవేళ నీకు వ్యతిరేకమైన పాపం ఏదైనా చేస్తున్నా, నీకు ఇష్టం లేని పాపం ఏదైనా, నీకు ఇష్టం లేని పనులు ఏదైనా ఒక చేసి పాపంగా నేను తీర్చిదిద్దబడినప్పుడు నా పాపాలన్నీ క్షమించు ప్రభువా అని మీరు దేవుడిని అడగాలి. అడిగి వెంటనే మీరు ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు ప్రభు వల్లలో పాలు పంచుకున్న రొట్టె ద్రాక్షరసం భుజించి ప్రభు దేవుని మీరు ఎల్లవెల్లలా పొందుకుందరుగాక. అంతేగాని నేను ఏదో తప్పు చేశాను రక్షణ తీసుకున్నా కూడా నేను రొట్టె ద్రాక్షరసం తీసుకోను అనడానికి లేదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపంలో పడుతూనే ఉంటారు. కానీ దేవుని ఎదుట మీరు క్షమాపణ అనేటువంటి మార్గం గుండా వెళ్ళి క్షమాపణ అడిగి ఆ దీవెనలు మీరు పొందుకుందురుగాక. అందుకే ఏమంటున్నారంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి త్రిసివేయకము. చూసారా, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధి మీకు ఉండాలంటే దేవునితో ఒడంబడక, దేవునితో సంధి చేసుకునే విధంగా ఉండాలి కదా. అందుకే మీరు ఏం చేయాలంటే మరి రొట్టె ద్రాక్షరసము తీసుకునేవారుగా ప్రతి వారం కాకపోయినా ప్రతి నెలకు ఒకసారి, చాలా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నెలకు ఒకసారి మందిరానికి వెళ్ళాలి. లేదు ఆశపడితే దేవుడు రోజు మీకు వారం వెళ్ళడానికి అవకాశం ఇస్తూ మీరు వెళ్ళండి ప్రియులారా. ఎందుకు దావీదు దేవుని ప్రార్థించి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము అంటున్నాడు. అంటే చూడండి, త్రోసే పరిస్థితి కూడా వచ్చేస్తుంది చాలా మందికి. అంటే కానీ అలాగా దావీదు అడుగుతున్నాడు. ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చులే, వెళ్ళాలని ఎక్కడ ఉంది, ఇంట్లో వాక్యం పెట్టుకొని వినేసాం కదా, ఇంక జాలదేంటి, మనకు చర్చికి వెళ్తానే దేవుడు ఉంటాడా అనేటువంటి ఒక సంభాషణలు చాలా మంది చేస్తారు కదా. ఇటువంటి వారు అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. లేదంటే మీరు ఎవరు మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడరంటే లోకం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని సన్నిధిని ప్రేమించలేరు పిల్లరా, దేవుని సన్నిధికి వెళ్ళరు. అంతేకాకుండా మరి వాళ్ళు దేవుడి సన్నిధి అంటేనే వాళ్ళకి ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు, మాటలు మాట్లాడుతూ నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలను వారే పతనం చేసుకునే పరిస్థితులు కూడా వస్తుంటాయి పిల్లరా. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీవు ఆ విధముగా ఉండకుండా మరి నీవు ఏం చేయాలనంటే ఖచ్చితంగా మీరు నెలకు ఒకసారి అయితే ఒకసారి, వారానికి ఒకసారి అయితే ఏ రకంగా ఆయన మందిరాన్ని మీరు దర్శించి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన దీవెనలు మీరు పొందుకోవాలి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా దేవుడి మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎంత ఇంట్లో ప్రార్థన చేసుకున్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దైవజనులు చెప్తున్న వాక్యాన్ని మనం నేరుగా వినేటప్పుడు ఆ యొక్క అభిషేకం మిమ్మల్ని తాకబడి మీ హృదయంలో పాపాలను ఒప్పింపు చేసి మీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయబడుతూ చక్కగా దేవునికి మీకు సంధి సమకూర్చుకున్నట్టుగా సమాధానంతో కూడిన సంధిని దేవుడు సమకూర్చడానికి అవకాశమే ఉన్నది. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏమనంటే మరి దేవుడి సన్నిధిలోంచి త్రోసివేయబడే విధంగా ఉండకుండా మీ దోషాలు, మీ పాపాలు ఆయన యొక్క రక్తంలో కడుక్కుందరుగాక, నోటితో ఒప్పుకుందరుగాక, విడిచిపెట్టుదురుగాక. హల్లెలూయా. అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకనంటే బాలుడైనటువంటి సమూయేలు మరి హన్నా కుమారుడు పిల్లరా. మరి హన్నాకు చాలా కాలం బిడ్డలు లేనప్పుడు ఎంతగానో దేవుడి దగ్గర రోధించింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది పిల్లరా. తన భర్త అయిన ఎల్కానా అంటాడు ఏమనంటే 10,000 మంది పిల్లల కంటే నేను శ్రేష్ఠుని కానా అని చెప్తాడు. చెప్పినప్పుడు కూడా హన్నా ఆశ ఏంటంటే తన ఒక బిడ్డని కనాలి. ఎందుకనంటే అనేక మంది అనేక రకాలుగా ఆమె దూషిస్తున్నప్పుడు ఆ మాటలు వినలేక అసలు తన ఆశపడుతున్న ఇతరుల వల్లే నేను కూడా బిడ్డను కనాలని. అప్పుడు అలా జరిగేటప్పుడు ఏం జరిగిందని అంటే అన్న మరి మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుందండి, కన్నీరు విడిచి మత్తురాలైనంతగా ఏడ్చి ప్రభు సన్నిధానంలో ఒక చక్కటి కుమారుడికి తల్లిగా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. ఆ కుమారుడే పేరే సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు పిల్లలు. అయితే ఈ సమూయేలు మరి పుట్టగానే ఈ బాలుడిని ఏం చేస్తుందంటే అండి చక్కగా ఎక్కడ పట్టుకెళ్ళిందండి, తిన్నగానే దేవుడు మందిరానికి పట్టుకెళ్ళి తను మొక్కుకుంది కదా, దేవుడికి ఇచ్చేసినప్పుడు మరి దైవజనుడైనటువంటి ఏలియా మందిరంలో మరి ఏలి ఏం చేస్తున్నాడండి, మందిరంలో అతన్ని చక్కగా పెంచుతున్న సమయంలో మరి చక్కగా సమూయేలు దేవుడితో మాట్లాడే విధముగా చక్కగా బాలుడైన సమూయేలు దేవుని సందులో ఎదుగుతూ వస్తూ ఉండగా ఒకరోజు దినాన్ని మరి సమూయేలు అని చెప్పి దేవుని స్వరాన్ని సమూయేలు వినటాన్ని మనం బైబిల్లో చూస్తాం పిల్లరా. విన్న దేవుడు మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏలి కుమారులో ఉన్న లోపాలన్నీ కూడా సమూయేలుతోటి చెప్పటాన్ని, బాలుడైన సమూయేలుతో చెప్పటాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం పిల్లరా. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఏలి కుమారులు ఏం చేసేవారంటే మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉండేవారు, లేకపోతే తప్పుడు పనులు చేస్తూ ఉండేవారు, లేకపోతే శరీర కార్యాలు చేస్తూ ఉండేవారు. అది చేస్తున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని చూసిన దేవుడు ఏం చేశాడని అంటే వెంటనే
ఆ విషయం చూసిన దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడి సమూయేలుకి తెలియపరిచినప్పుడు సమూయేలు తన దైవజనుడు అయినటువంటి ఏలీకి చెప్పాలనే విషయంలో ఎంతో భయపడిపోతున్న సమయంలో ఏలీ ఎలాగైనా చెప్పు, దేవుడు ఏది మాట్లాడారో ఎలాగైనా చెప్పు అని చెప్పి అడిగినప్పుడు బలవంతంగా మరి సమూయేలు, చిన్న బాలుడైన సమూయేలు చెప్పడం జరిగింది, నీ కుమారులు ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్తున్నారట, మందిరానికి వచ్చిన స్త్రీలను వ్యామోహిస్తున్నారు అని చెప్పేటప్పుడు పిల్లరా నిజంగా తండ్రి ఆ మాట విని ఎంతగానో దుఃఖానికి గురి అయిపోయి తన బిడ్డలను పిలిపించి వాళ్ళ బిడ్డలకి చెప్తాడు, ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే అక్కడికి వాళ్ళు ఆ తప్పులు ఒప్పుకోకుండా నీవు చెప్పింది ఏంటని చెప్పి తండ్రి మాటని ధిక్కరిస్తారు. తండ్రి మాటని ఎప్పుడైతే ధిక్కరించారో, ఒప్పుకోకుండా చేసిన తప్పులను ఒప్పుకోకుండా ధిక్కరించి పక్కన పెట్టారో వారి జీవితాల్లో ఏమైపోయిందంటే ఒకనొక రోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు పిల్లారా. చూసారా, అంటే ఈరోజు ఒక పాపం ఏంటనేది దేవుడు మనకి తెలియపరిచినప్పుడు మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరి మనం అందులో నడవకపోతే లేని సమస్యలు మనం తెచ్చుకుంటాం అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు వల్ల పాలు పంచుకోవడం చాలా అవసరము, ముఖ్యము. అలాగే మీ తప్పులు మీ పాపాలు అక్కడ అది ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏలీ కుమారులు తప్పును ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా తండ్రి మాటను ధిక్కరించి వారి ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి వారి ప్రాణాలను కోల్పోయారు. ఈ రోజు దినాన్ని మీరు కూడా మరి తప్పులను ఒప్పుకోకుండా కప్పుపుచ్చుకుంటూ మీకు నచ్చిన దారిలో వెళ్ళిపోతూ మీ అహంభావాన్ని కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ చెడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే పిల్లరా మరి ఒకనొక రోజు దినాన్ని దాని ప్రతిఫలము, అంతము, మరణము, అగ్ని ఆరదు, పురుగు చావదనే పరిస్థితి గుండా వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కనుక ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే మీరు చేయవలసింది ఏంటంటే దేవుడు మీకు లేఖనాల ద్వారా సెలవిస్తున్నప్పుడు మీ తప్పులు మీరు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ యొక్క ప్రభు వల్ల చేయిపెట్టి మళ్ళీ చేయకుండా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకుందరు గాక. ఆ ప్రార్థన మీ జీవితాన్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కనుక ఈ సత్యం తెలుసుకున్న మీరు దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు తప్పులు ఒప్పుకుందరుగా. మరి నేనేం తప్పు చేయట్లేదండి, అలాంటి పాపాలు నేను చేయట్లేదండి, నా డ్యూటీ ఏదో చేసుకుంటున్నాను, నా వ్యాపారం ఏదో చేసుకుంటున్నాను, నా ఇంట్లో నా భార్యని నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, లేకపోతే నా భర్తని నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, కానీ మరి నేను దేవునితోనే ఉంటున్నానండి, ఇంకేం తప్పు చేయట్లేదు అనుకుంటున్నారా? బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. ఈరోజు 24 గంటల్లో నేను కొంతమందితో మాట్లాడేటప్పుడు అమ్మ ఎందుకు నువ్వు ప్రార్థనలో గడపలేకపోతున్నావు, వాట్ హ్యాపెన్ అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అస్సలు మాకు టైం సరిపోవట్లేదండి, ప్రార్థన చేద్దామని ఉంది కానీ టైం సరిపోవట్లేదండి, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటారు. అప్పుడు నేను అన్నాను, దేవుడికి ప్రార్థన చేద్దాం 24 గంటలు కాకుండా ఒక 30 గంటలైనా దేవా టైం ఇవ్వవు అని అడుగుదామని అనుకుంటున్నాను రోజుకి అని అంటే అప్పుడు అంటారు, అలాగైతే డ్యూటీ అవర్స్ పెంచేస్తారండి మళ్ళీని. మరి ఎలాగైతే పెంచేస్తాను అంటున్నాను, ఎలాగైతే మరి ఎంతసేపు పెంచమని టైం అని అడిగితే 1 గంట పెంచమనండి అంటుంది. హల్లెలూయా చెప్పండి. ఏమండి అంటే గమనించుకోండి పిల్లరా, ప్రజలు ఎలా ఉన్నారని అంటే ఉన్న టైంలో ఉపయోగించుకోకుండా లేని దాన్ని కావాలని కోరుకుంటూ దేవునికి ఇష్టంగా ఉండకుండా అవిధేయతగా వెళ్ళిపోతూ వారి జీవితాలను ఏం చేస్తున్నారండి, నష్టపరుచుకుంటున్నారు. కనుక ఈ విధంగా నష్టపరుచుకోకూడదని అంటే మీరు ఉన్న టైం 24 గంటలు 23 గంటలు ఏ పని చేస్తాం, 1 గంట సేపు, గంటలో ఉదయం అరగంట, సాయంత్రం అరగంట సేపు మీరు మోకరించి ప్రార్థించండి. ఒకవేళ కూర్చొని ప్రార్థించండి, ఒకవేళ నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి. తండ్రి ఏదున్నా క్షమించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, నా బిడ్డల్ని క్షమించి, నా భర్తని క్షమించి, నా భార్యని క్షమించి, నా కుటుంబ సభ్యులను క్షమించి, నా బంధుమిత్రులను క్షమించి నీ రక్షణ మాకు దయచేయండి. ఒకవేళ రక్షణ కలిగి ఉంటే ఆ రక్షణ కొనసాగేటువంటి ఆత్మ నాకు దయచే ప్రభు అని మీరు ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, రోగుల కొరకు, దేశ అభివృద్ధి కొరకు, ఏమండి ఈ అంశాలన్నిటి మీద మీరు ప్రార్థన చేయాలి. మీరు ఇవేవి చేయకుండా నా కుటుంబ జీవితం, నా జీవితం అనుకుని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు కూడా పరలోకమందు ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తే ఎప్పుడు చూసినా సెల్ఫ్ అంటే వ్యక్తిగతంగా మీ గురించి మీరు చేసుకుంటున్నారు కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు చేసేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి మీ ప్రార్థనలు త్వరగా జవాబు రాకపోవచ్చు. అదే మీరు అందరి కొరకు ప్రార్థన చేస్తూ మీ కొరకు కూడా మీరు చెప్పుకునేటప్పుడు దేవుడు మీ యొక్క సమస్యలు ఏంటో చూసి దేవుడే తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మీ కొరకు విజ్ఞాపన చేసి ఆ సమస్యలకు విడుదల కలిగే విధముగా మరి దేవుడు అద్భుతం చేస్తాడు. కనుక ఇళ్లల్లో కూర్చున్న మీరు ఇంట్లో పనుల మీద పనులు చేసుకుంటూ సమయాన్ని గడుపుతున్నారా? దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మీ సమస్యలు పోవాలి
ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా దేవుడితో ప్రతిరోజు మీ పాపపు ఒప్పుకోలు చేసుకుంటూ మీ కుటుంబాల కొరకు మీ కొరకు పాపాన్ని ఒప్పింపు చేసే విధంగా దేవుని ఎదుట ప్రార్థించుకుంటూ విడిచిపెట్టే విధంగా దేవుని ఎదుట ప్రార్థించుకుంటూ రోజుకి సమయాన్ని దేవుడితో వ్యక్తిగతంగా గడుపుతూ మీ పనుల మీద మీరు వెళ్ళినప్పుడు నేను చెప్తున్నాను పిల్లరా, ఒకానొక రోజు దేవుడు అంతిమ విషయాన్ని మీకు దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఏలి కుమారుల గురించి చూసినట్లయితే యెషయా 4:14 కూడా ఒక మాట చెప్తాడు దేవుడు, యెరూషలేమా నీవు రక్షింపబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతనమును ఏమంటున్నారు కడిగి వేసుకునము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట పాపం నీకు కలిగి ఉండును. హల్లెలూయా. దుష్టాభిప్రాయం మీకు కలిగి ఉండును. చూసారా? కనుక పిల్లలు గమనించుకోండి. మరి యెరూషలేమా కదా, సంఘంలో ఉన్న సేవకులు, సంఘంలో ఉన్న పరిస్థితుల్లో కూడా అటువంటి ఇబ్బందులు వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. కనుక అలాగా మనం చేసేవారుగా ఉండడానికి వీలు లేనే లేదు పిల్లరా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కనుక ఈ వాక్యం తెలుసుకుని మీరు దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఏలీ కుమారుల వల్లే తెక్కరించకుండా మీ తప్పులు మీరు ఒప్పుకోవడం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఉన్నతమైన దీవెనలతోటి మిమ్మల్ని నింపుతూ నడిపిస్తూ వస్తాడు పిల్లరా. అదేవిధంగా మరి పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతానని దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు తన జీవితంలో దేవుడు మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఇచ్చే విధంగా, అదే ఎంతమంది అయితే ఆమెను ఎక్కడైతే తృణీకరించారో అక్కడే ఆమె బ్రతకడానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. అలాగే ఈరోజు మీరు తప్పులు ఒప్పుకోకపోతే బ్రతకడానికి ద్వారం ఉండదు. కాబట్టి తప్పులు ఒప్పుకోండి, దేవుడి దీవెనలు మీరు పొందుకోండి. రాబోయే రోజుల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు చూచుదురుగాక. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, మరి యాకోబు 4:8-10 మనం ధ్యానించినట్లయితే, దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి కదా. మీరు ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రండి అంటే ఎక్కడికి రావాలి? మీరు దేవుని సన్నిధికి రండి కదా. సన్నిధి అంటేనే చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అసలు మందిరానికి వెళ్ళడం ఏంటండి? మందిరానికి వెళ్తేనే దేవుడు ఉంటాడు, మరి ఎలా దేవుడు ఉండడా అంటే రమ్మంటున్నాడు కదా. దేవుని యొద్దకు రండి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి. ఎక్కడండి? దేవుడు మందిరంలో శుభ్రం చేసుకోవాలి, ప్రభావాలు తీసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మరి అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు కదా. వాక్యం మీలో పనిచేయాలంటే మీరు మందిరంలోకి వచ్చి ఆ వాక్యాన్ని వింటేనే కదా వాక్యానుసారంగా మీరు జీవించగలరు. ఎప్పుడైతే మీరు వాక్యానుసారంగా జీవించారో మీలో తగ్గింపు జీవితం, ప్రభు యొక్క విధానాలు అన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. ఆ ప్రకారం మీరు నడిచినప్పుడు మరి తగ్గించుకున్న దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చింపచేస్తాడు, మీ స్థితిగతులు మార్చేస్తాడు, మీ ఊహాగానాలు మార్చేస్తాడు. మీ ఏ స్థితిలో ఉన్నారో దేవుళ్ళు అంటారు కదా, నువ్వు ఇప్పుడు ఉన్న స్థితిలో కొంచెముగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధి చెందదువు. అలాగే అభివృద్ధి చెందే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. సో మీరేం చేయాలనంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో ఉండి మీ చేతులు మీ హృదయాన్ని కడుక్కునేవారుగా, శుద్ధి చేసుకునేవారుగా ఉందురుగాక. అందుకే బైబిల్ ఏమంటుందంటే మార్కు 7:21-23 కూడా మరి లోపల నుండి, అలాగే మనుషుల హృదయంలో నుండి దురాలోచనలైనటువంటి జారత్వము, దొంగతనములు, చూసారా, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనాలు, కృత్రిమములు, కామవికారాలు, మత్సరములు, దేవదూషణ, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడు పనులు, ఈ చెడు అన్నీ కూడా లోపల నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచునని ఆయనకు చెప్పాను. చూసారా, ఇవన్నీ లోపల నుంచి బయటకు వచ్చి మనుషులను అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఈ మార్గాల్లో మీరు ఉండకుండా ఈ లోపల ఉన్న ఆత్మని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని పవిత్రపరచుకొని రాజ్యాన్ని మీరు సిద్ధపడదురుగాక. మీ కొరకు నేను ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేయాలనుకుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. మహోన్నతుడానికి వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలతో బాధపడిన విడుదల దయచేయండి. వివాహాలు జరగలేని బిడ్డలకి వివాహాలు జరిగించండి. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారికి యేసుక్రీస్తు నామములో ఆర్థిక సమస్యలకు విడుదల దయచేయండి. ఆ విధంగా ఆదరించి అంతవరకు అన్ని విషయాలు మీరు ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి సంపూర్ణంగా మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్ రాయించండి, మంచి మార్క్స్ దయచేయండి. ప్రభు నీకు వందనాలు. చాలా మంది యవనస్తులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. ఆ ఉద్యోగాలు యేసు నామములో వారికి వచ్చును గాక నాయన. మంచి మంచి ఉద్యోగాల్లో వారు జాయిన్ వారు దీవెన పొందుకుందరు గాక. వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, వ్యాపారాల్లో కూడా ఉన్నతమైన విజయం వారికి వచ్చును గాక. దేవా నువ్వు దీవించి ఆశీర్వదించండి ప్రభు. కుటుంబాల ఐక్యత, ప్రేమ, సమాధానాలకు నలిగిపోతున్నారయ్యా. ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేసి ఒకరికొకరు కుటుంబం అంతా ఐక్యతగా ఉన్నట్టు బ్లెస్ చేయండి ప్రభు. ఆ విధంగా స్వార్థం, అసూయ, ద్వేషం అనేది ఏ ఒక్కరిలో పనిచేయకుండా ప్రతి ఒక్కరు కూడా వారి పాపాలు వాళ్ళు ఒప్పుకొని దేవుని సంధికి వెళ్ళి ప్రభులా చేయి పెట్టి రొట్టె ద్రాక్షరసం భుజించి నీతో సంధి సమకూర్చుకొని నీ రాజ్యానికి ఎత్తబడే విధంగా ఉండే విధంగా వాళ్ళ మనుగడ ముందు కొనసాగినట్టుగా నీ ఆత్మాభిషేకం ఎల్లవేళలా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నాను అందరి మీద కుమ్మరించమని
తద్వారా సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ప్రియులారా. దేవుడు మీకు తోడైండను గాక. ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే, నా పేరు వసంత, మా ఆయన పేరు భుజంగరావు. ఒక మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది. ఇంకా పెళ్ళిళ్ళు కలగలేదని చెప్పి మందులు వాడాము. మేము చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు. మా ఇంట్లో వారు చెప్పారు, జీసస్ నమ్ముకుంటే మీకు మంచి గర్భఫలం వస్తుందని. ఆ విధంగా నేను కింగ్డమ్ చర్చికి వచ్చాను. వచ్చిన తర్వాత వాష్రూమ్ గారికి మా సమస్య చెప్పాము. మాకు ప్రెగ్నెన్సీ కలగటం లేదు, మీరు ప్రార్థన చేయండి అని అడిగాము. అడగగానే విశ్వాసంతో ప్రార్థన చేయమ్మా, నీకు దేవుడు బిడ్డను ఇస్తారు అని చెప్పారు. అదే రీతిగా మేము క్రమం తప్పకుండా ప్రతి వారము చర్చికి వెళ్ళేవాళ్ళము. ఒక వారం కూడా నేను ఉపవాసంతో ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేశాను, తండ్రి నాకు బిడ్డలు కలిగించు అని. అదే విధంగా దేవుడు నాకు నా మొరని ఆలకించి జీసస్ కింగ్డమ్ చర్చికి వచ్చిన తర్వాత మందులతో రాని ప్రెగ్నెన్సీ పాస్టర్గా ప్రార్థన చేయగా మాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మేడం గారు ఏ టైంకి అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని చెప్పారో ఆ టైంకి ప్రెగ్నెన్సీ వచ్చింది. నొప్పి సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. తండ్రి నాకు ఒక బిడ్డని ఇచ్చి, తండ్రి నేను ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాను, నాకు ఒక్క బిడ్డని ఇచ్చి తండ్రి ఎటువంటి ఆటంకములు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా తండ్రి నాకు బిడ్డని ఇవ్వండి తండ్రి అని ప్రార్థించగా మా అక్క శ్రావణి కుమారి కూడా ఫోన్ చేసి చెప్పాము, ఇలాగా అమ్మగారికి ప్రార్థన చేయమని చెప్పుకున్నాము. అలాగే అదే విధంగా ప్రార్థన చేశారు. ఎన్ని గంటలకైతే నీకు గర్భఫలం నుండి బిడ్డ బయటకు వస్తుందో అని సమయం చెప్పారు, అదే సమయానికి కూడా దేవుడు మా పైన కృప చూపించి నాకు చక్కనైన బిడ్డని ఇచ్చాడు. దేవుడికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. సేవకురాలకి నా వందనములు, దేవుడికి నా స్తుతులు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులని మీకు శుభములు. అలాగే ఈరోజు దినాన్ని కూడా మరికొన్ని అంశాల మీద ప్రార్థన చేయడం జరుగుతుంది. మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు ఒక్కసారి ఈ యొక్క స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ఆ ఫోన్ చేయించుకోండి, ప్రేయర్ చేయించుకోండి. ఒకవేళ మా ఫోన్ మీకు ఆ రోజు దినాన్ని అందుబాటులో లేదంటే ఖచ్చితంగా రింగ్ చేశాక మళ్ళీ ఏదో ఒక రోజు మీకు మరుసటి రోజు ఎప్పుడో రెండో రోజు కానీ మండే కానీ కాల్ చేస్తారు, మీ గురించి ప్రేయర్లు చేస్తారు. కాబట్టి దయచేసి మిస్ అవ్వకండి, సమస్యలతో బాధపడకండి, ప్రార్థనలు చేయించుకోండి, సమస్యలకి విడుదల పొందండి. అయితే ఈరోజు దినాన్ని మహేష్ గారు ఏలూరు నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల కావాలని మరి అడిగారు. ప్రార్థన చేద్దాం పిల్లరా. అలాగే మరి చాలామంది సమస్యల గురించి చెప్తున్నారు. సామ్రాజ్యమ్మ గారు కూడా ప్రార్థన వినపాలని అడిగారు. ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడ మహేష్ గారు మోకాళ్ళ నొప్పి సంపూర్ణమైన విడుదల దాయించండి. సహోదరులు ముట్టుకొని స్వస్థపరచండి, మీ ఆత్మతో నింపి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రభా యేసు నామములో ప్రభా అయ్యా సామ్రాజ్యమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్న కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు ప్రభా. మానవుడికి జాబ్ రావాలి, భర్త గారికి ఆరోగ్యం ఉండాలి ప్రభా. అలాగే వాళ్ళకి రావాల్సిన డబ్బులు యేసుక్రీస్తు నామములో వచ్చును గాక నీకు వందనాలు. వాళ్ళ అక్కర్లన్నీ మీరు తీర్చండి ప్రభా. నీ కుమార్తె హృదయాన్ని ధైర్యపరచండి, బలపరచండి. సమస్యలను ఎదిరించేంత శక్తి కలిగిన ప్రార్థన చేసుకుంటూ సమస్యల నుంచి విడుదల పొందడానికి నీ కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తారండి. అలాగే కుష్మా గారు కూడా ప్రార్థన వినపని అడిగారు, బాబుకు మ్యారేజ్ అవ్వాలని. అలాగే మరి విజయవాడ నుంచి కూడా మరి కరుణ గారు ప్రార్థన వినపాలని అడిగారు, సంపూర్ణమైన ఆరోగ్యం కోసం, ఇంట్లో సమస్యలు తీర్చబడాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. కుష్మా గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా బాబుకి యేసుక్రీస్తు నామములో మంచి సంబంధం వచ్చి వివాహం జరగడానికి సహాయం చేయండి. సమస్త ఆటంకాలను యేసునామములో లయపరచండి ప్రభా. అటు విధంగా కరుణ గారు కూడా ప్రభా నాయన బలహీనతతో బాధపడుతున్నారంట ప్రభా. నరాలు వీక్గా ఉండి ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉన్నారంట. సంపూర్ణంగా ఆమెకు ముట్టుకొని స్వస్థపరిచి ఆ బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల ఇచ్చి ఆత్మలో బలపరచండి. ఏ దురాత్మ శక్తులు ఆమెను వేధిస్తున్నాయో ఆ బంధకం శక్తులన్నిటి నుంచి విడుదల చేయండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ విధంగా మీరు వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తప్పక మీ సమస్యలు దేవుడు తీర్చబోతున్నాడండి. మరొక మాట కార్తిక్ గారు ప్రార్థన వినపని అడిగారు, మంచిగా మ్యారేజ్ అవ్వాలని. రాజకుమారి గారు కూడా సమాధానంగా మరి భార్యాభర్తల మధ్యలో ఐక్యత ప్రేమ ఉండాలని చెప్పి ప్రార్థన వినపని కోరినారు. చేస్తాను పిల్లరా. మరి మరొక రాజకుమారి గారు కూడా మరి చెయ్య
పట్టేసి స్వస్థత లేక బాధపడుతున్న స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. కార్తిక్ గారు కూడా ప్రార్థన చేస్తున్న కుమారులకు మంచి వివాహం జరగాలి. ఎవరు నువ్వు ఎక్కడ దాచి ఉంచావు బిడ్డతో వివాహం జరిగించండి. అలాగే రాజకుమారి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ కనికరించండి ప్రభా, ఆమెను సంపూర్ణంగా ముట్టుకొని స్వస్థపరచండి. అద్భుతమైన కార్యం జరిగించి భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఇచ్చి తన భర్త తనతో ఉండి సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. మరొక రాజకుమారి గారు ఉన్నారు ప్రభా, నాయన తండ్రి స్వస్థత పొందుకోవాలి, చేయనొప్పితో బాధపడుతున్నారు, ఆమెకు స్వస్థత దయచేయండి. ఎంతమందికి అయితే ఈ మధ్య కాలంలో చేతులు యొక్క జబ్బల నొప్పులు వస్తున్నాయి ప్రభా, వాళ్ళందరినీ ముట్టుకొని ఆ స్వస్థతను దయచేసి వారి నోటి నుండి నవ్వు ఉంచుకొని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఆత్మ మీకు తోడైన. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మీ ఆర్థిక సహాయ సహకారాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందించండి. ఫోన్ నెంబర్లు సంప్రదించండి. మా యొక్క ఏ రకంగా మీరు పంపించాలనే విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి.
మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళ్ళ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.